ప్రైజ్ ద లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీకు, మీ కుటుంబాలకు మా పరమేర్షులే మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 22వ వచనాన్ని చదువుతున్నాం. మోసే ఇట్లా అనెను, ప్రభువైన దేవుడు నా వంటి వాని యొక్క ప్రవర్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఆయన మీతో ఏమి చెప్పునో అని అన్ని విషయములలో మీరు ఆయన మాట వినవలెను. ఇక్కడ దైవజనుడు మోషే ప్రస్తావన ఇక్కడ తీసుకొచ్చిన మాటల్లో మనం చూస్తే, నా వంటి ప్రవర్త మీలో నుండే వచ్చును. ఎవరైతే దేవుడు ఎన్నుకున్నారో వారి మాట మీరు వినవలెను. ఈరోజు మనం గమనిస్తే దేవుని ప్రతినిధి, దేవుని యొక్క సన్నిధి కొందరిలో ఆత్మీయ జీవితంలో లేదండి. ఎందుకు లేదని అంటారే? దేవుడు చేసే గొప్ప కార్యాలన్నీ కూడా కావాలి, దైవజనులు చెప్పే మాట వీళ్ళకి అవసరం లేదు పట్టనట్లుగా. ఇక్కడ చెబుతున్న మాట, దైవజనుడు ఇక్కడ చెప్తున్న మాటలు ఏంటంటే, ఇదిగో నా వంటి ప్రవర్త నీలో నుండి వచ్చును. అది ఎవరైతే దేవుడు ఎన్నుకున్నారో ఆ సేవకుడిని, ఆ సేవకుడు మాట మీరు వినవలెను. వింటే చూడండి, వినటం అంటే ఏంటి అనేది మనం గమనిస్తే ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎంతోమంది సేవకులు చెప్తున్నారు అని చెప్పుకోవచ్చు. 26వ వచనంలో మనం చదివితే, దేవుడు తన సేవకుని పంపించి మీలో ప్రతి వాని యొక్క దుష్టత్వము నుండి మళ్లించవలెనని మిమ్మల్ని ఆశీర్వదించుటకే ఆయన మొదట మీ యొద్దకు పంపుచున్నాడని చెప్పాను. సరే, దేవుని మాటకు మనము, దైవజనుడు మాటకు లోబడటం అంటే ఆయన ఎందుకు పంపుతున్నాడు? మీలో ప్రతి వాని యొక్క దుష్టత్వము నుండి మళ్లించి వారిని ఆశీర్వదించటానికే దేవుడు పంపాను. ఇప్పుడు వాక్యం వింటున్నారు, దేవుడు చెప్పిన ప్రతినిధిగా దేవుని యొక్క సేవకుని పంపినప్పుడు, దేవుని వాక్యం ప్రకటన చేస్తున్నప్పుడు ఆ వాక్యమును బట్టి ఏ చెడుతనం ఉంది, ఏ లోపములు ఉన్నాయి, ఏ బలహీనతలు ఉన్నాయో వారు తీసుకువేసుకోగలిగితే ఖచ్చితంగా అక్కడ ఆశీర్వాదం ఉంది. ఆశీర్వదించబడటానికే దేవుడు నిన్ను హెచ్చరిక చేస్తున్నాడు, ఆశీర్వదించబడటానికే దేవుడు నిన్ను కోరుకొని నడిపిస్తున్నాడు. చూడండి, మీరు గమనిస్తే రోమాపత్రికలో 6వ అధ్యాయము 18వ వచనంలో మీరు చదివితే, పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రం. దేనికి దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నారంటే, ఒక వ్యక్తి ఆ పాపము నుండి విమోచించబడాలంటే లోకములో ఎక్కడ విడుదల లేదు. పాపానికి, దేశానికి, లోకములో ఉన్న ఆ దుష్టత్వానికి కేవలం యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ప్రతి పాపానికి విమోచన ఉంది. ఎప్పుడంటే మన జీవితంలో గొప్ప కార్యము, ఆశ్చర్యమైన కార్యం లేదా ఆశీర్వాదం అనేదంటే, ఆ మనిషి పాపం అనే దాసత్వములోంచి విడిపించబడినప్పుడు, ఇదిగో దేవుని వాక్యం చెప్తున్న మాట, నీతికి దాసుడైనప్పుడు దేవునికి మనము వేలాది కొలది స్తుతులు చెల్లించినటువంటి ఆ అనుభవాలు మనలో, అట్టి సంతోషము మన జీవితంలో ఉంటుంది. పాపం నుంచి విడిపించబడక, లోకములోని దాసత్వం నుంచి విడిపించబడక, క్రీస్తు రక్తములో కడగబడి మారు మనసు పొందేటువంటి అనుభవాలు లేకపోతే వారు దేవుని వైపు మరలిన వారు కాదు, దేవుడి మాట విని వాటి ప్రకారంగా నడిచేవారు కాదు అని వాక్యం చెప్తుంది. లూకాసు వార్తలో మీరు గమనించినట్లయితే 8వ అధ్యాయంలో మరి మనము చూస్తాం, గెరసేన ప్రాంతానికి ప్రభు వచ్చారు. అక్కడికి ప్రభు రావటం ఆయన దోణి దిగుతూ ఉండగానే అక్కడున్న అపవిత్రాత్మ పట్టినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. అతను స్థితి ఎలా ఉన్నదంటే, అతడు సమాధులలో నివాసం చేస్తున్నాడు, ఎముకలు కొరుకుతున్నాడు, తన గాయపరుచుకుంటున్నాడు. ఎవ్వరూ కూడా అతన్ని సాధుపరుచుకోలేనటువంటి స్థితిలో ఉన్నాడు. అటువంటి వ్యక్తిని యేసు ప్రభువారు అతనిలో ఉన్న సేన అనే దయ్యాలను వెళ్ళగొట్టుటకు ఆజ్ఞాపించారు. మీరు గమనించండి,
వెళ్ళగొట్టే ముందు కూడా అవి ఎంతగానో బ్రతిమలాడతాయి ప్రభువుని, నన్ను ఇతరులో ఉండనిమ్ము, నన్ను పంపొద్దు ఆ పందుల్లోనికి. అక్కడ మీరు గమనించినట్లయితే ఆ పందుల గుంపులోనికి ఈ అపవిత్రాత్మలు వెళ్ళినప్పుడు అవన్నీ కూడా సముద్రములో పడి చచ్చినని రాయబడింది. ఇక్కడ మీరు గమనించినప్పుడు లూకాసు వార్త 8వ అధ్యాయం 38వ వచనంలో, అయితే ఆయన నీవు నీ ఇంటికి తిరిగి వెళ్ళి దేవుడు నీకంటే గొప్ప కార్యములు చేసి ఉన్నాడని తెలుసుకొని నువ్వు అనేక మందికి తెలియచేయమని యేసు తన కంటే గొప్ప కార్యములు చేశారన్న సంగతి చెప్తున్నారు యేసయ్య. ఏంటిదంట గొప్ప కార్యం అతని జీవితంలో? పందులు చచ్చినాయి. ఇక్కడ మీరు గమనించాలి, అపవిత్రాత్మలు ఈ మనుషులు వదిలిపెట్టిన తర్వాత ఆ పందులనే సాదృశ్యం ఏంటంటే పాపము చావు. ఎప్పుడైతే ఇతనిలో ఉన్న పాపము చచ్చిందో ఎంత గొప్ప కార్యం నీ జీవితంలో దేవుడు చేశాడు. ఈరోజు మనుషులు లోకములో ఉన్న వాటి గొప్ప కార్యాలు, అయ్యా ఒక ఫ్రిడ్జ్ లేనప్పుడు ఫ్రిడ్జ్ కొన్నాను, టీవీ లేనప్పుడు టీవీ కొన్నాను, దేవునికి స్తోత్రం, ఇంకేదో వస్తువులు కొన్నాను, అవి కాదు గొప్ప కార్యాలంటే. వాక్యం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పాపములో ఉన్నటువంటి ఆ పాపము చావాలి. ఎప్పుడైతే ఈ మనిషి యొక్క పాపము చనిపోయిందో అక్కడ వాక్యం చెప్తున్న మాట, యేసు తనకంటే గొప్ప కార్యాలు ప్రభు చేశారు. ఎప్పుడంటే మన జీవితంలో జరిగేదంటే పాపమును చంపాలి. అదే దేవుడు చెప్పిన మాట. అందుకే దైవజనుడు ఆయన ఈ లోకానికి వచ్చింది గొప్ప కార్యములు చేయటానికి. మొదటి గొప్ప కార్యము ఏమై ఉన్నదంటే ప్రథమమైనటువంటి గొప్ప కార్యము పాపము నుండి విమోచించడం, చావాలి, పరిశుద్ధమైన దేవునితో నిబంధన చేసుకోవాలి. వాక్యం చెప్తున్న మాట అది. అందుకనే వాక్యములో రాయబడిన మాటలో చూస్తే 8వ అధ్యాయం 35వ వచనంలో, జనులు జరిగినదంతయు కూడా చూడవెళ్ళి యేసు నొద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయినటువంటి ఆ మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థసిద్ధుడై యేసు పాదాల మీద పడి ఆయన ఎదుట కూర్చొని యేసయ్య సన్నిధిలో నిలిచి ఉండుట, అతని స్థితిని చూసి ఆ ఊరు జనాంగమంతా భయపడిరి అని రాయబడు. కాబట్టి అంతటి గొప్ప కార్యాలు ప్రభు వారి జీవితంలో జరిగించారు. ఈరోజు నువ్వు గమనించాలి, నువ్వు గొప్ప కార్యాలు నీ జీవితంలో చూడాలంటే దైవజనుడిని దేవుడు నీకు నియమించినప్పుడు దేవునికి మనుషునికి మొదటిగా ప్రతినిధిగా ఉన్నారు. ఆ మాటలు విని వారి స్థితిని, వాళ్ళ దుష్టత్వమును మానుకోగలిగితే గొప్ప కార్యాలు జరుగుతాయి. ఎప్పుడైతే యేసయ్య గెరసేన ప్రాంతములు అడుగుపెట్టి అతనిలో ఉన్న అపవిత్రాత్మలను ఇదిగో పాపమును చంపారో, ఇదిగో ఇతనికి ఇంతకు ముందెప్పుడు లేని గొప్ప కార్యాలు అతని జీవితంలో జరిగినట్లుగా రాయబడి ఉన్నది. చూడండి, వేవేలు గ్రంథములో 20వ అధ్యాయం 2వ అధ్యాయం 20వ వచనం చూస్తే, మరియు ఉత్తర దిక్కు నుండి వచ్చు వాటిని మీ మీద మీకు దూరముగా పారదోలి ఎండిపోయినటువంటి నిష్ఫలమైనటువంటి భూమికిని వాటికిని తోలివేసి అవి గొప్ప కార్యములు చేసునా కనుక వాటిని మొదట భాగములో తూర్పు సముద్రములో అక్కడ వెనక భాగములో ఉన్న పడదోయబడినట్లుగా, సముద్రములో పడదోయబడినట్లుగా అక్కడ వాటికి దుర్వాసన లేచును. వాటినన్నిటినీ కాళ్ళతో త్రొక్కవలను, ఎందుకంటే వాటిని పారదోలకపోతే అర్థమైందండి, అవి దుర్వాసన కొట్టునని రాయబడి ఉంది. ఏమై ఉన్నదంటే ఇక్కడ మనం చూస్తే ఇదిగో భూమి మీద ఉన్నటువంటి కొన్ని ఎండి చేసేటువంటి కొన్ని ప్రవర్తనలు ఉన్నాయి, పాడు చేసే ప్రవర్తనలు ఉన్నాయి. అదే సరైనటువంటి జీవితం ఎన్నుకోక కొంతమంది జీవితాలు ఎలా ఉంటాయంటే కంపు కొట్టే జీవితముగా, అంటే దోషములు, పాపములు, బలహీనతలు, వాటిని పారదోలాలి, లేకపోతే అవి కంపు కొట్టే పరిస్థితుల్లోకి వస్తాయి. వాక్యం చెప్తున్న మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనం చెప్తున్న మాట ఏంటంటే ఇదిగో నీలో ఏమి ఉన్నా వాటిని పారదోలి. చూడండి, అప్పుడు 2వ అధ్యాయం 21లో చూస్తే, దేశమా భయపడకము, సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యములు చేయు. ఎప్పుడంట ఆ మనిషిలో ఉన్నటువంటి వాటిని పారదోలాలి. ఆ హృదయంలో ఉన్నటువంటి వాటిని విసర్జించినట్లయితే యెహోవా గొప్ప కార్యాలు వారు కనపడతాయి, వారు చూస్తారు. అప్పుడు చూసినప్పుడు
2వ అధ్యాయం 17వ వచనంలో యెహోవాకు పరిచర్య చేయ యాజకులు మండపమునకును బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసి ఇదిగో అన్యజనులు వారి మీద ప్రభుత్వం చేయుచున్నారు అని, అటువంటి అవమానముతో కృంగిన ఎడల అన్ని జనులైన వారు నీ దేవుడు ఏమాయనని వారు అనేకమైన విషయాలు మాట్లాడతారు. అయితే ఇక్కడ ఏమై ఉన్నదంటే, ఇదిగో దేవుని సన్నిధిలో మండపమునకు బలిపీఠమునకు మధ్యగా కన్నీరు కార్చి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగితే దేవుడు నీకు సమీపముగా ఉన్నాడు, సమీపముగా నీ ప్రార్థన వింటాడు. అందుకనే 19లో మనం చదువుతున్నాం, యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 19వ వచనంలో, మరియు యెహోవా తన జనులను ఉత్తరమిచ్చెను, చెప్పినది ఏమనగా, ఇంకను అన్యజనులు మిమ్మల్ని అవమానాస్పదముగా చేసెను, మీరు తృప్తి నొంది ఇదిగో నేను కొత్త ధాన్యము కొత్త ద్రాక్షారసము తైలముతో మీకు పంపుచున్నాను. చూసారా, ఒకప్పుడు అవమానాస్పదముగా ఉన్నటువంటి జీవితాలు ఇప్పుడు ఆశీర్వాదాస్పదముగా ఉంది. కొత్త ధాన్యము కొత్త ద్రాక్షారసం కొత్త తైలముతో నేను మిమ్మల్ని తృప్తిపరుస్తాను. కాబట్టి ప్రియులారా, దేవుడు మన పక్షముగా కార్యాలు చేయాలంటే ముందు మనం గమనించాలి, దేవునికి లోబడాలి. ఆ మనిషి దేవునికి లోబడి తను చేస్తున్న పనేంటి, ప్రభు ఏం చేయమన్నాడు అనేది మనం తెలుసుకొని దేవుని వాక్యం పంపినప్పుడు ఆ వాక్యము చేత మనం నడుచుకోగలిగితే, ఇక్కడ వాక్యములు రాయబడిన మాట యోహాను సువార్తలో మనం గమనిస్తే 1వ అధ్యాయము 50వ వచనములో నతానీలు అనేటువంటి ఒక వ్యక్తితో యేసయ్య మాట్లాడుతున్న మాట ఏంటంటే, అందుకు యేసు, ఆ అంజూరపు చెట్టు కిందనున్న ఇదిగో నిన్ను చూసి తిని నేను చెప్పినది వలన నీవు నమ్మావు, వీటికంటే గొప్ప కార్యములు చూసేదవని అతనితో చెప్పాడు. ప్రభు చెప్పినదంతా కూడా నువ్వు నమ్మాలి. నువ్వు నమ్మితే వీటికంటే గొప్ప కార్యాలు ప్రభు నీ జీవితంలో చేస్తారు. అట్టి కృప నీకు కలుగునుగాక. దేవుడు ఈరోజు వర్తమానము ద్వారా ప్రభు నీతో మాట్లాడుతున్న మాట, దేవుని వాక్యము బోధించే సేవకులు చెప్పే మాటకు ముందు లోబడి ఉండాలి. 2, నీ హృదయములో ఉన్న వాటిని తీసివేసుకోగలిగి ఉండాలి. 3వది, దేవుడు చెప్పినటువంటి మాటల ప్రకారముగా ఇదిగో చివరిగా చెప్తున్న మాట, నీవు దేవునికి మరి మండపమునకు బలిపీఠమునకు ఎలాగ వారు కన్నీరు కార్చారు, ఏదైతే నీలో పడచూపుతుందో వాటిని ఒప్పుకొని విడిచిపెట్టగలిగితే, దేవుడు చెబుతున్న మాట, నేను కొత్త ద్రాక్షారసము కొత్త ధాన్యము కొత్త తైలముతో నేను తృప్తిపరుస్తాను. ఇవన్నీ కూడా నీవు నమ్మితే ఇంతకంటే గొప్ప కార్యాలు ప్రభు నీ పక్షముగా చేయునుగాక. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీపిద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైనది పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. మీ కృప దయ సంకల్పమును బట్టి మీ బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. మీ ఆత్మచేత అభిషేకించండి. మీ కృపలు స్థిరపరిచి ఇదిగోనైనా ఇప్పటి వరకు వాక్యం విన్నారు వారిలో ఏ విషయములో ఇంకా కొన్ని పొడచూపుతున్నాయో వాటినన్నిటిని తొలగించి ఆత్మ సంబంధముగా ఆశీర్వదించి గొప్ప కార్యములు యేసు నామములో జరుగును గాక. మీ కృపలో స్థిరపరిచి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునితో వచ్చిన పరిశుద్ధ